ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు ప్రభువారి నామమున మీకందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. లూకాసు వార్త 23వ అధ్యాయం. లూకాసు వార్త 23వ అధ్యాయం. ముప్పై 33వ వచనము నుండి మనము చదువుకుందాం. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. వారు ఆయన వస్త్రం పంచుకున్నటకై చీట్లు వేసిరి. ప్రజలు నిలవబడి చూచుచూ ఉండిరి. అధికారులను, వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచుకొని క్రీస్తు అయ్యుంటే తన్ను తాను రక్షించుకునని అపహసించిరి. అంతటా సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరకని ఇచ్చి, నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకొనుమని ఆయనను అపహసించిరి. 39వ వచనంలో కూడా చూడండి, వేలాడవేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ప్రళము పొందుతున్నాము. కానీ ఈయన ఏ తప్పిదమ్మను చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసీయునైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మీ ఉచితమైన కృపలో మమ్మల్ని రీతిగా కాచి కాపాడే, ఆత్మ సంబంధులుగా బలపరిచి, ఈ పునరుద్ధరణాన్ని సన్నిధిలో నిలవబెట్టి మమ్మల్ని ఆత్మ సంబంధ మాటలతో నింపడానికి మీరు సిద్ధపడుతూ ఉంటుండగా, ఒట్టివాడైన నన్ను ఆత్మ సంబంధిగా బలపరిచి, బిడ్డలకు ఆ మనసులో కలిగినటువంటి ఆలోచనలు, ఆత్మ ద్వారా నడిపే ఆలోచనలు వారు తెలుసుకొని నిన్ను వెంబడించడానికి ఆత్మ సంబంధమైన మార్గమే కరెక్ట్ అని వారు గ్రహించి సత్యాన్ని తెలుసుకుని ముందుకు సాగడానికి కృప చూపించుమని, అల్పుడైన నన్ను బలపరచుమని యేసుక్రీస్తు వారి పేరిట వేడుకొని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, మనము ఎక్కువగా ఏమిటంటే కొంతమంది లోకములో ఉన్న వారిని చూస్తూ ఉన్నప్పుడు, లోకములో వారే కాదు ప్రభువు నమ్ముకున్న వారిని కూడా చూస్తూ ఉన్నప్పుడు, అక్కడ మనకు కనిపించేది మాటల సందర్భంలో ఉంటే, దేవుడు అనేవాడే ఉంటే నాకు ఇలా అవుతుందా, దేవుడు అనేవాడే ఉంటే ఇది ఎందుకు ఇలా జరిగింది, నేను ఇంత నీతిగా ఉన్నాను, ఇంత న్యాయంగా ఉన్నాను, నా పట్ల ఎందుకు జరిగింది, నేను అన్నీ కూడా నెరవేరుస్తున్నాను, కానీ నాకు ఎందుకు ఇలా జరిగింది. గ్రంథంలో పదే పదే మనము చూస్తే, యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు, అతని వంటి వాడు ఎవడనూ లేడు. మరి యోబుకు ఎందుకు ఇలా జరిగింది?
కనుక ఆ యోబు అన్న మాట దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవునికే మహిమ కలుగునుగాక అన్నాడు. అయితే యోబు కదల్చబడినవాడు, స్థిరపరచబడినవాడు. అపవాది ఎన్ని యుక్తులు పెట్టినా దానిని దాటుకొని జయించి ప్రభు కొరకు జీవించినవాడు. అందుచేత కూడా దేవుడు అంటాడు, నీవు అతనిని ఎన్ని ఇబ్బందులు పెట్టినా, అనవసరంగా ఆధారాలు లేకుండా నువ్వు అతన్ని ఇబ్బంది పెట్టినా, ఎందుకని ఇలా చేస్తున్నావు అని చెప్పేసి దేవుడు కూడా అపవాదితో మాట్లాడతాడు. అందుచేత మనం ఆలోచించాల్సింది ఏమిటి అంటే, దేవుడు ఉంటే అనే మాట అది మనది చాలా పొరపాటు మాట, దేవునికి ఇష్టమైన మాట కాదు. రక్షించబడిన వారు పలికే మాట కాదు. రక్షణ లేనివారు దేవుని ఎరగని వారు అనొచ్చేమో కానీ, ప్రభువులో ఎదుగుతున్న మనము తప్పనిసరిగా ఆ మాట మనది కాదు. దేవుడు అనేవాడుంటే ఇలా ఎందుకు జరగాలి? అయితే నీవు దేవుని వాక్యాన్ని లోతుగా వెళ్ళలేదు, దాని గురించి నువ్వు ఆలోచన చేయలేదు. ఇప్పుడు చదువుకున్న లేఖ భాగనాలు చూస్తే అక్కడ ఏమన్నాడు? ఇక్కడ చూడండి, ప్రజలు నిలువబడి 35వ వచనంలో చూచుండిరి, అధికారులు ఏమంటున్నాడు? వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయ్యున్న ఎడల తన్ను తాను రక్షించుకునుమని ఏం చేశారు? అపహసించారు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అనే వాక్యము ఆ ఎలక్ట్రికల్ పోల్స్ మీద, ఆ రోడ్డు మీద, ఆ ప్రహారుల మీద, అలాగే కొన్ని చోట్ల నాకు సర్ప్రైజ్ అవుతూ ఉంటాను. ఒకసారి నేను ట్రైన్ మీద వెళ్తూ ఉంటుంటే చాలా దూరంగా ఉన్న కొండ, ఆ కొండ మీద పెద్ద పెద్ద లెటర్స్ రాశాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. నిజంగా దానికి ఎంతో పెయింట్ అయి ఉండేది. చాలా అంటే దూరంగా ఉన్నవాడికి కనిపించాలంటే ఎంత ఆ లెటర్స్ పెద్దవై ఉండాలి. అప్పుడు నేను కుడిపాట్లు పడుతూ ఉంటే టక్కన చూసేసరికి అది నేను చూసి వండర్ అయిపోయాను. ఎంత కష్టపడ్డాడో కదా ఆ ఆర్టిస్టు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకం. ఎంతమంది ట్రైన్లో వెళుతూ ఆ మాటను చూశారో వాళ్ళ బ్రెయిన్లోకి వెళ్ళింది. వారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను అనేది అతను చదివాడు. అందుచేత ఇక్కడ మనము చూస్తూ ఉన్నప్పుడు రక్షణ కొరకు వచ్చినవాడు, రక్షించడానికి వచ్చినవాడు అర్థం చేసుకొని అనుగ్రహం ఉంటే ఆ రక్షణ పొందడానికి సిద్ధపడాలి. కానీ అపహాస్యం చేసేవాడుగా ఉంటే నీవు నిర్లక్ష్యమే. అందుకే అనేకులు యేసు ప్రభుని వ్యతిరేకిస్తారు, బహుగా కొద్దిమంది మాత్రమే ఆయన ప్రేమిస్తారు. ఆ కొద్దిమందిలో ఆయన ఆజ్ఞలు నడిచేవారు కూడా కొద్దిమంది. అందుచేత ఇక్కడ అంటున్న వీళ్ళు, వీడు ఇతరులను రక్షిస్తాడట, వీడు రక్షించుకోలేడట. అంటే ఏమిటి? ఇప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఏమవ్వాలి? సిలువ ఎక్కకూడదు. యేసు ప్రభు సిలువ మరణం అవ్వకూడదు. యేసుక్రీస్తు ప్రభువుని అనేక సార్లు వారు పట్టుకోవడానికి వచ్చినప్పుడు ప్రభు అని యేసు వారు ఏమన్నారంటే, నా సమయం ఇంకా రాలేదు. ఆయన సమయం వచ్చినప్పుడు చెప్పారు, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడతాడు. మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి అంటే అప్పగించబడకుండా ఉండాలని కాదు.
లేకపోతే ఏదో దాటుకొని వెళ్ళిపోవాలని కాదు. ప్రార్థన చేయడం అంటే ఏమిటి అంటే ఆత్మ సంబంధమైనటువంటి తలంపులు ఎరిగి మీతో నడిచిన నడక, నేను చేసిన క్రియలు, ఇవన్నీ కూడా మీరు ధ్యానం చేస్తూ నేను మీ నుండి వెళ్ళిపోతున్నాను కాబట్టి దాన్ని తలుచుకుంటూ మెలకువగా ఉండి తండ్రికి మహిమ కలిగేలాగా ప్రార్థన చేయండి. అది ఆయన చెప్పిన మాట. అందు గురించి వీళ్ళు ఏమంటారు ఇక్కడ? అధికారులు. ఇక్కడ ఎవరు వీళ్ళు? అధికారులు. వాళ్ళు అన్నట్టు మాట ఏమిటంటే వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరుచుకున్న క్రీస్తు అయ్యున్న ఎడల, దేవుడు ఏర్పరుచుకున్న క్రీస్తు అయ్యున్న ఎడల తన్ను తాను రక్షించుకొని మరి అపహసించిరి. దేవుడు ఏర్పరుచుకున్న క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొమ్మను. మేము నమ్ముతాం. అంటే దాని అర్థం ఏంటి? స్టాప్ బ్లాక్లో మాయమైపోవాలి, దొరకకూడదు, ఆ శిలువ యాగం జరగకూడదు మీరిది. అయితే ఇది జరగడానికి కాదు కదా, జరగకుండా ఉండడానికి కాదు కదా. మానవులకి రక్షణ రావాలంటే పరిశుద్ధ రక్తము చిందించాలి. ఆ పరిశుద్ధ రక్తం ద్వారా పాప విమోచన జరగాలి. మానవులైన వారికి నమ్మకం కలగాలంటే ఆయన చనిపోవాలి, సమాధి చేయబడాలి, మూడవ దినమున తిరిగి లేవాలి. ఎందుచేతనంటే దాన్ని నమ్ముకున్న వారికి కూడా మరణం లేదు. ఇప్పుడు చదువుకున్న భాగం, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినా బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? దేవుడు చాలా స్పష్టంగా ఈ సమయంలో మరొకసారి మనల్ని ఆత్మ సంబంధులుగా బలపరుస్తున్నాడు. దేవుడు అనేవాడు ఉంటే అనే మాట వద్దు, నీవే దేవుడు అయితే అనే మాట వద్దు, నీవే క్రీస్తు అయితే, దేవుని కుమారుడు అయితే అనే మాట వద్దు. ఆయన రక్షించడానికి వచ్చాడు, ఆ రక్షణ మనం పొందుకున్నాము. ఆయన వెళ్ళిపోయాడు, పరలోకంలో సజీవుడిగా ఉన్నాడు. భూలోకంలో మనము ఆయనను సేవిస్తున్నాం, ఆయన ఆరాధిస్తున్నాం, ఆయన గణపరుస్తున్నాం, ఆయన దగ్గరకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. అదే తప్ప మరి ధ్యాస లేదు మనకి. అందుకే మనం స్తుతులు చెల్లించడం, అందుకే మనం ఆరాధించడం. ఇదిగో ప్రభువా నేను పరిశుద్ధంగానే ఉన్నాను, మీరు చెప్పిన ప్రకారంగా మీరు వచ్చే వరకు కూడా ఇది నేను చేస్తున్నాను. మీ రొట్టెను రసాన్ని తీసుకుంటూ నేను పరిశుద్ధంగా ఉన్నాను, పరిశుద్ధతను కాపాడుకుంటూ నీ దగ్గరకు వచ్చే వరకు నువ్వు ఉన్న స్థలంలో వెళ్ళాలి అంటే దాని కొరకు నేను సిద్ధపడి ఉన్నాను అని గురి కలిగి ఉండాలి. కానీ విశ్వాసిగా సాగుతున్న నీకు కష్టం వస్తే, నష్టం వస్తే, దేవుడు అనేవాడు ఉంటే నాకెందుకు ఇలా జరుగుతుందంటే డాక్టర్ గారు, అసలు దేవుడు అనేవాడు ఉంటే ఎందుకంటే ఈ బాధలు? చాలామంది నోట వెంట నా దగ్గర మాట్లాడే మాటలు అవి. దేవుడు అనేవాడు ఉన్నది రక్షించడానికి, నీ పాపమును తీసివేసి నిన్ను పరిశుద్ధునిగా చేసి పరలోకం చేర్చడానికి. అయితే ముందుకు వెళదాం. అధికారులు అనే మాట ఏమిటంటే వీడు ఇతరులను రక్షించాడు, వీడు రక్షించుకోవలేదు అని అపహసిస్తున్నారు. వీరు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయి ఉంటే తన్ను తాను రక్షించుకొని మరి అపహాసించిరి. తర్వాత ఎవరన్నారు? సైనికులు అంటున్నారు. ఆయన వద్దకు వచ్చి చిరకని ఇచ్చి వాళ్ళు ఏమంటున్నారు సైనికులు? నీవు యూదుల రాజు అయితే, ఏమంటున్నారు వీళ్ళు? నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకో అని ఆయనను అపహసించి. అధికారులు వీడు రక్షించడానికి వచ్చాడు, వీడు రక్షించుకోలేడు. ఒకవేళ దేవుడు పంపిన క్రీస్తు అయితే వీడు రక్షించుకోవచ్చు కదా, దీనిని తప్పించుకోవచ్చు కదా అని అధికారులు అంటున్నారు. అక్కడ ఉన్నటువంటి వారు యూదులేమంటున్నారు? నీవు రాజు అయితే, యూదుల రాజు అయితే, నువ్వు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకొని మరి ఆయనను అపహసించరు. చూసారా ఎలా ఉందో ఆఖరి సీన్? యేసుక్రీస్తు ప్రభు ఈ లోకాన్ని నుండి వెళ్ళిపోతున్న సీన్. యేసుక్రీస్తు ప్రభు భూలోకాన్ని విడిచిపెట్టి
పరలోకానికి వెళ్ళిపోతున్నప్పుడు డిస్కషన్, వాళ్ళకున్నటువంటి అభిప్రాయాలు. ఈ రోజుకు కూడా మానవుడి యొక్క హృదయం ఘోరమైన వ్యాధి కలదు కాబట్టి ఏమంటున్నాడంటే, నేనే బాధపడుతున్నాను, దేవుడికే. ఎవడో రాశాడు పాట, దేవుడికేం హాయిగా ఉన్నాడు, మానవుడే బాధలు పడుతున్నాడు అని రాశాడు. అందు గురించి దేవుడి యొక్క స్థితిగతి తెలియదు. నీ పడే ఇబ్బందులే నువ్వు అంటున్నావు కానీ నీ కొరకు, నిన్ను పరలోకానికి చేర్చుకొన కొరకు మానవుడిగా పుట్టిన నీకు, పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములో మరణించకుండా పాపం వల్ల వచ్చే ఆ యొక్క జీతంతో, పాపం వల్ల వచ్చేటటువంటి జీతంతో నువ్వు నిత్య శిక్షకు వెళ్ళిపోతావని వెళ్ళకుండా దేవుడే భూలోకానికి వచ్చి నీ పాపపు శిక్షను తీసివేసి తనే ఆయన శిలువపై బలి అయ్యి పరలోకానికి వెళ్ళి, ఇదిగో నేను ఎలా వచ్చానో చూడు, అలాగే మీరు భూలోకంలో జీవించిన కాలంలో నన్ను గురిపెట్టుకుని నా దగ్గరకు రండి, మీకు యుగయుగాలు నాతో ఉండేలా నేను చేస్తాను. అది దేవుడిది. అంతేగాని నాకు ఇల్లు కట్టలేదు ప్రభువా, నాకు పొలం ఇవ్వలేదు ప్రభువా, నాకు ఏదో ఏమి, నాకు నీ అవసరం ఏమైనా, నీ నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి దేవుడి దగ్గర అడిగి. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇవే అడుగుతున్నారు. అసలు రక్షణ కోసం కాదు, బిడ్డల రక్షణ కోసం అడగట్లేదు, బిడ్డల వాళ్ళ యొక్క రక్షణ జీవితం గురించి అడగడం లేదు. కేవలం అడిగేది ఏంటంటే మేము బాగుండాలి బాగుండాలి బాగుండాలి, అదే ఆశీర్వాదం. ఇంకా 100 సార్లు చెప్పినా నేను ఇదే చెబుతాను, మీకు బోర్ అనిపించవచ్చు. కేవలం ప్రభు వెళ్ళిపోయినప్పుడు కూడా, నేను ఒక అధ్యాయంలో చూసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు కూడా ఏమన్నాడు, అమ్మా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. నా కోసం ఎందుకు ఏడుస్తారు? నేను తండ్రి దగ్గర ఆజ్ఞ తీసుకొని వచ్చాను, నేను ఎలాగా అయిపోతాను, 3వ దినం లేస్తాను, నేను వెళ్ళిపోతాను. దానికోసం మీరు బాధపడకండి. రేపు మీ క్రియల ద్వారా మీరు మీ పిల్లల గురించి ఏడవండి, మిమ్ముని గురించి మీ పిల్లల గురించి ఏడవండి. అంటే పాపములు పరిహరించబడకుండా చచ్చిపోకండి. పాపములు పరిహరించబడి పరిశుద్ధులయ్యి యేసు నామమున అడుగుచున్నాము అనే ప్రార్థనతో మీరు వస్తే మీరు తప్పనిసరిగా ఆ రాజ్యాన్ని చేరుకోగలరు. దానికోసం ఏడవండి. దాని కొరకు ఎలా బ్రతకాలో చెప్పండి పిల్లలకు. దాని కొరకు మీరు ఎలా ఉండాలో మీరు ఉంటూ మీ పిల్లల్ని ప్రభావితం చేయండి. అంతేగాని మీరే లోకంలో ఉంటూ, మీరే పాపాలు చేస్తూ, మీరే ఘోరమైన కార్యాలు చేస్తూ, నా అంతటి మొనగాడు లేడు అని చెప్పుకుంటూ, నా బిడ్డలకు చూడు ఏమి లోటు, నా బిడ్డలకు చూడు ఏమి లోటు అని చెప్పుకుంటూ వెళ్తే దేవుడు ఇక్కడ నిలదీస్తాడు ప్రియులారా. అందుకే ఇక్కడ ఉన్నటువంటి వాక్యాన్ని మనము చాలా జాగ్రత్తగా చూడాలి. అధికారులు అన్నారు, యూదులు అన్నారు, ఏమని, ఆ యొక్క సైనికులు, నువ్వు యూదుల రాజు అయితే నిన్ను రక్షించుకోమన్నారు. అక్కడ 39లో ఇంకొకడు అన్నాడు. ఎవడు వాడు? ఇద్దరు దొంగల్లో ఒకడు అంటున్నాడు, వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు. అక్కడ దూషణ అంటే ఎలా ఉంటుంది? అక్కడ దూషణ అంటే అనేక రకాలుగా. ఆయన శిలువపై కొయ్యపై ఉన్నాడు, అరిచేతుల అరికల్లో మేకులు కొట్టబడి ఉన్నాయి, ఇంచుమించు 60-70 కేజీల దేహం ఆ కొయ్యపై వేలాడుతుంది. దేని మీద పట్టుకొని? కేవలం మేకుల మీద పట్టుకొని. ఆ కాలు మీద కాలు వేసి ఆ బాడీ అలా వేలాడుతూ ఉంది. ఆ తలపై బుల్ల కిరీటం పెట్టబడి ఉంది. వెనక ఒకవేళ వీపును తగిలించుకున్నామన్న వెనకాలంతా కూడా రాత్రంతా కొరడాలతో కొట్టిన గాయాలున్నాయి. అలా ఉంటూ ఉన్నటువంటి ఆయన్ని చూస్తూ వాడు కనికరించలేక ఏమంటున్నాడు? దూషించుచు. ఏమంటున్నాడు? దూషించుచు. నీది ఒక బ్రతికేనా? అదే ఇంకా ఎన్నెన్నో వస్తాయి. అందుకే ఇక్కడ అంటున్నాడు దూషించుచు ఏమన్నాడు? నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకో, మమ్మును కూడా రక్షించు. ఇప్పుడు నమ్మేస్తాం, నిన్ను నువ్వు రక్షించుకో. అలాను ఆ యొక్క మేకు అలా విసిరిపోద్ది.
ఇది ఇలాను, ఆ మేక అలా ఎగిరిపోద్ది, ఆ కాలు ఇలాగను వెళ్ళిపోద్ది. అది మేము చూసే వరకు అప్పుడు అలా దిగిపో, అప్పుడు మమ్మల్ని కూడా తీసాయి. అప్పుడు అమ్మా నువ్వు ఎంత గొప్ప దేవుడవు, నువ్వు ఎంత గొప్ప దేవుడవు, ఎంత శక్తివంతుడవు. ఆలోచించండి, ఆత్మ సంబంధముగా ఆలోచించండి. ఆ విధమైనటువంటి విధంగా నువ్వు చేస్తే మేము నమ్ముతాం. ఈరోజు కూడా అదే వాళ్ళు చేస్తున్నటువంటి క్రియలను బట్టి, వాటిని బట్టి కూడా మనుషులందరూ కూడా కోరుకునేది ఏమిటంటే అలా జరగాలి, నాకు ఇష్టం లేని వాడికి అలా జరగాలి, నేను ఇష్టపడే వారికి ఆశీర్వాదం ఇవ్వాలి, నేను ఇష్టపడని వాడికి ప్రార్థన కూడా నేను చేయను, నాకు అదంతా ఇష్టం లేదు, అతనితో మాట్లాడను. ఇదన్నీ ఏది దేవుడు వాడా? ఈయన సాతాను సంబంధమైన వాడు, సాతాను సంబంధమైన వాడు. అందుగురించి ఇతని ప్రార్థన కానీ ఇతని మనసు కానీ ఎలా ఉంటుందంటే దేవుడిని గాయపరిచే విధంగా ఉంటుంది, కానీ దేవుని దగ్గర వేడుకునేవాడుగా ఉన్నాడు. అయితే ఇతగాడు అంటుంది ఏంటి? నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు. అవును ప్రియులరా, ఇక్కడ మూడు: ఒకటి అధికారులు, రెండవది సైనికులు, మూడవది సిలువపై వేయబడిన ఒక దొంగ. ఈ ముగ్గురు కూడా ఏమిటంటే నిన్ను నువ్వు రక్షించుకో. నిన్ను నువ్వు రక్షించుకోలేవు, మమ్మల్ని రక్షిస్తావా? నిన్ను నువ్వు కాపాడుకోలేవు, మమ్మల్ని కాపాడుతావా? ఈరోజు మీ గృహాల్లో ఒక విశ్వాసి అయినటువంటి తమ్ముడు ఉంటే, మీకు విశ్వాసి అయిన చెల్లి ఉంటే, ఆ చెల్లిని అనేక రకాలుగా మీరు అంటూ ఉంటారు, ఆ తమ్ముడిని మీరు అనేక రకాలుగా అంటూ ఉంటారు, వంచిస్తూ ఉంటారు. ఇది ప్రార్థన అంటాడు, వాక్యం అంటాడు, సువార్త అంటాడు, ఇక ఏమీ పట్టించుకోవడం. ఇదే సర్వవర్గు బ్రతుకు తెరువు తెలియదు. వాడిని నువ్వు ఏం చేస్తున్నావు? అపహసిస్తున్నావు, అతను ఇబ్బంది పెడుతున్నావు. అతను తెలుసుకోగలడు, ఏ విధంగా పోషించబడాలో అతనికి తెలుసు. ప్రభుపై అతను ధ్యానం ఉంచాడు కాబట్టి ప్రభు పోషిస్తాడు, ప్రభు పోషిస్తాడు. ప్రభు ఒకడే చెప్పాడు, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు అవన్నీ ఇస్తాను. ఆయన నీతిని వెతకడం లేదు, ఆయన రాజ్యాన్ని వెతకడం లేదు. లోకంలో మమ్మల్ని దీవించండి అనే మాట వదులుతున్నాం. లోకంలో మమ్మల్ని ఆశీర్వదించండి. అసలు వాక్యాన్ని మనం చూసుకుందాం, కానీ లోకస్తుల మాట వద్దు. ఇది బాగా గుర్తుంచుకోవాలి. వాక్యాన్నే చూద్దాం. ఇక్కడ ప్రభువుని అపహసిస్తున్న వారిని చూద్దాం. ప్రభువుని మెచ్చుకున్నారా? ప్రభువుని అభినందించారా? లేదే. ప్రభువుని ఎక్కడా కూడా ఇష్టపడలేదు. అందుచేత వీరు, ఈ ముగ్గురు కూడా నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మను కూడా రక్షించు, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మను కూడా రక్షించు. అందుకు నువ్వు యూదుల రాజు అయితే నిన్ను రక్షించుకో, వేలాడవేమి నేరస్తుల్లో నిన్ను నువ్వు రక్షించుకో వాడు అంటున్నాడు. ఇంకొకడు అన్నాడు, అసలు యేసుక్రీస్తు ప్రభు ఫాస్టింగ్లో ఉండగా 40 దినాలు ఉపవాసం ఉండగా 40 దినాలు ఉపవాసం ఉండగా వచ్చాడు. వచ్చి ఏమంటున్నాడు? 4వ అధ్యాయం చూడండి. ఆ 4వ అధ్యాయంలో ఏమన్నాడు? మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనంలో, ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. ఏమండి వింటున్నారు జాగ్రత్తగా? ఎవడు వీడు? అపవాది. వాడొచ్చేమంటున్నాడు, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకో. అంటే ఇప్పటికి ఎన్ని రోజులు ఉన్నాడు ఆయన? 40 రోజులు. 40 రోజుల ఆకలి ఎంతగానో ఉంటుంది. వాడు వీక్నెస్ తెలుసుకున్నాడు, మనిషి ఎక్కడ పడిపోతాడో తెలుసుకున్నాడు. ఆకలిగా ఉన్నటువంటి యాషావు వచ్చి ఏమన్నాడు? ఆకలిగా ఉంది అన్నాడు. తమ్ముడైనట్టు యాకోబు అన్నాడు, అరే నీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చేస్తే, జ్యేష్ఠత్వాన్ని అన్నయ్య అధికారం, ఆ జ్యేష్ఠత్వం హక్కును నాకు ఇచ్చేస్తే నీకు మంచి కూర చేసి సరే పట్టురారా అన్నాడు. ఆ కూర కోసం ఏం చేశాడు? జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు యాషావు. కూర కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. యేసు ప్రభు దగ్గర ఆకలిగా ఉన్నాడని వచ్చి అంటుంది, నీవు దేవుని కుమారుడు అయితే నువ్వు ఒక్క మాట, నువ్వు రాళ్లే రొట్టెలైపోతాయి.
రాళ్ళే రొట్టెలైపోతాయి. అప్పుడు నువ్వు ఆకలి తీర్చుకో. బాగా ఆలోచించండి. వీళ్ళు అడిగే వాళ్ళందరూ ఎలా అడుగుతున్నారో. ఈరోజు మీరు బాగా బలపడాలి ఈ వాక్యం ద్వారా. నీవు దేవుని కుమారుడు అయితే, నీవు యూదుల రాజు అయితే అని చెప్పి అడుగుతున్నారు. అందుగురించి శోధకుడు కూడా వచ్చేమంటున్నాడంటే, నీవు రాళ్లతో ఆజ్ఞాపిస్తే రాళ్ళు రొట్టెలైపోతాయి. ఇప్పుడు నువ్వు ఆకలి తీర్చుకో. అప్పుడు ప్రభు ఏమన్నాడు? మనుష్యుడు రొట్టె వలన మాత్రము జీవించడు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలనను జీవిస్తా. అది విషయం. ఇప్పుడు మాట వల్ల జీవించేది మనకేమీ లేకపోవచ్చు. ఒక చెల్లి అంటుంది, ఒకసారి ఏదో విషయంలో మాట్లాడితే, ఆ మలికిపురంలో ఒక చెల్లి ఏమందంటే, నేనే ఏదో మాట్లాడితే మరి అలాగైతే వాక్యానుసారం కాదు కదా అన్నది. గుండె చెళ్ళు మంది. అంతే. ఒక్కొక్కసారి మేము ఏదో మాట మీద సరే మా జాగ్రత్తగా చూసుకోండి అలా చేయండి అని అంటే, మరి అది వాక్యానుసారం కాదు కదా అన్నా. జల్లు మంది గుండె. ఎందుకు చేస్తానంటే నేనే అలాగనేసానా, అది వాక్యానుసారం కాదు కదా అన్న. అంటే ఆమె పేదరికంలో ఉంది, చాలా బలహీనంగా ఉంది, ప్రార్థనలో ఉన్నది. తనకున్నట్టు ఇద్దరు చిన్నారి బిడ్డలు అటు ఇటు పట్టుకుని వాళ్ళమ్మ దగ్గర ఆ చీర పట్టుకుని లాగుతూ పట్టుకుని అల్లరి చేస్తూ ఉన్నారు. భర్త త్రాగుబోతూ, కుటుంబం గురించి పట్టించుకోడు. అయినా సరే ఆమె విశ్వాస జీవితంలో బలంగా ఉండి అంటుంది నాతో, ఏమంటుంది? అది వాక్యానుసారం కాదు కదా అన్నా. ఈరోజు మీరు కూడా నన్ను అడగచ్చు, అది వాక్యానుసారం కాదు కదా తమ్ముడు, నాకంటే పెద్దవాళ్ళు అనొచ్చు, నాకంటే చిన్నవాళ్ళు, తాతయ్య అది వాక్యానుసారం కాదు కదా. ఎప్పుడు మీరు అలా ఎదిగారని నేను ఏమైపోతాను? అరే, బిడ్డలు ఆత్మ సంబంధమైనటువంటి విషయంలో బాగా ఎదుగుతున్నారే, వాక్యాన్ని బాగా పరిశోధిస్తున్నారే, వాక్యానుసారమైన జీవితం జీవిస్తున్నారే. నా మనోడు అన్న జాన్సన్ ఏదో మాటల సందర్భంలో అంటున్నాడు, ఏమి నాకు ఏమి చెప్పొద్దు, ఎవరు కూడా ఏమి చెప్పొద్దు, ఏదో చేస్తున్నాం అదంతే, పలానా వారు చేశారని చెప్పదు. ఎంతవరకు వచ్చిందా అని నా మనసులో అనుకున్నా. ఎంతవరకు వచ్చింది? నేను చేసేది ఎవరికి కూడా తెలియదు, నాకు దేవునికి మాత్రమే. దట్స్ ఆల్. నాకు దేవునికి మాత్రమే, ఎవరికి తెలియకూడదు. అంతటి వరకు ఎదిగామంటే ఇంకొక స్టెప్ మనం తీసుకుంటాం. అది నా కొరకు, దేవుని కొరకు, నాకు దేవునికి తప్ప మధ్యవర్తి ఎవరికి తెలియదు. నీకు 10,000 ఇచ్చినా, 1,00,000 ఇచ్చినా, ఎంత ఇచ్చినా అది దేవునికి. అది ఒక తీర్మానం, ప్రభువు దృష్టిలో ఉండడం కొరకు చేసేటటువంటి విధానం. అందుగురించి ఇక్కడ శోధకుడు వచ్చాడు. శోధకుడు వచ్చి ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినంటున్నాడు. ఏమంటున్నాడంటే, మనిషి రొట్టె వలన మాత్రము జీవించడు గాని దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. ఇప్పుడు ఆర్థికమైన ఇబ్బందులు ఎంతమంది ఉన్నారో సంఘంలో నాకు తెలుసు. కష్టాల్లో నడుస్తున్న బిడ్డలు ఎంతమంది ఉన్నారో తెలుసు. వాళ్ళ గురించే దేవుని సన్నిధిలో అడుగుతూ ఉంటాను. ఆర్థికంగా కాకుండా ఏదో ఒక చోటకు వెళ్ళి ఏదో చేసుకుని బ్రతుకుతున్న బిడ్డలు ఉన్నారు, సమృద్ధిలో ఉన్నారు. వారి గురించి విశ్వాసంలో బలంగా ఉండాలని ప్రార్థన చేస్తారు. సమృద్ధిలో ఉన్నవారు, సంపాదనలో ఉన్నవారు, ప్రభువా నీ నుండి తొలగిపోకుండా నీ వాక్యాన్ని అనుసరించి బ్రతుకుతూ జాగ్రత్తగా ఉండడానికి కృప చూపించండి. ఆర్థికమైన ఇబ్బందులో ఉన్న వారికి ప్రభువా విశ్వాసం నుంచి తొలగిపోతాడేమో, ఈ కష్టాలు తట్టుకోలేకపోతున్నాడు, నిలబడలేకపోతున్నాడు, నీ సన్నిధిలో వేడుకుంటున్నాడు, అయినా పడిపోతూ ఉన్నాడు, ప్రభువా కరికరించు అని చెప్పి ఆర్థికమైనటువంటి విధానాల్లో నలిగిపోతున్నటువంటి బిడ్డల గురించి ప్రార్థన చేస్తాను. అందుగురించి ఏమిటంటే, శోధన, ఇబ్బంది ఇవన్నీ కూడా వచ్చినప్పటికీ కూడా మనం కావలసిన మాట, మనం చెప్పుకోవాల్సిన మాట, ప్రభువుకే మహిమ కలుగునుగాక. అంతే, ప్రభువుకే మహిమ కలుగునుగాక. అయితే ఇక్కడ చూద్దాం, మత్తయి సువార్త 27వ అధ్యాయంలో, మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 39-40 వచనాల్లో, ఆయన ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు
ఆ మార్గమున వెళ్ళి చూడిన వారు తలలాడించుచు దేవాలయమును పడగొట్టి 3 దినముల్లోగా కట్టేవాడా. ఇది కూడా సిలువేసిన మత్తయ్య గారు రాసిన సువార్తలో. ఆయన మార్గమును వెళుచున్నవారు తలలాడించుటూ, ఆ మార్గమును వెళుచున్నవారు తలలాడించుటూ దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టగలిగిన వాడా, నిన్ను నీవే రక్షించుకో. నీవు దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. ఏమన్నాడు ప్రభు ఆయన బోధనలో ఏమన్నాడంటే, ఆలయాన్ని 3 దినాల్లో కట్టేస్తారన్నాడు. వాళ్ళు ఏమన్నారు, మా పూర్వీకులు ఎప్పటి నుంచో కట్టారు, ఎంతో కాలం పట్టింది, నువ్వు 3 రోజుల్లో కట్టేస్తావు అటువంటి ఆలయాన్ని, గొప్పగా చెబుతున్నావే. ఆయన ఏ ఆలయం గురించి అడిగాడు? హృదయమైన ఆలయం గురించి అడిగాడు ఆయన. అది కూడా అర్థం చేసుకోలేరు. హృదయమైన ఆలయం గురించి మాట్లాడుతున్నాడు. దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకో. నీవు దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుంచి దిగుమని చెప్పుచు ఆయనను అపహసించని. దేవుని కుమారుడు అయితే ఓ ఆలయాన్ని 3 రోజుల్లో కట్టేవాడా? అవును కదా, ఇక్కడ దొరికాడు. ఎక్కడ? ఆ సిలువపై. ఎవడికొచ్చిన మాట వాడు మాట్లాడుతున్నాడు. ఎవడికొచ్చిన మాట వాడు మాట్లాడుతున్నాడు. సైనికులు అంటున్నారు, అక్కడ ఉండి వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయన అపహసిస్తూ ఉన్నారు, అపహసిస్తూ మాట్లాడుతున్నారు. వీళ్ళు కూడా ఇక్కడ ఏమంటున్నారంటే, దేవాలయం పడగొట్టి 3 దినముల్లో కట్టేవాడా, నిన్ను నీవే రక్షించుకో. నీవు దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుండి దిగు అంటున్నాడు కదా. ఒక ఆయన అంటూ ఉంటాడు, ఆయన ఎవరు, మీ గుళ్ళో ఏముంటుందో తెదా? శవం ఉంటుంది, శవం ఉంటుంది. మిగతా గుళ్ళో ఆలయాల్లో ఉంటుందట, మన గుడిలో క్రిస్టియన్ చర్చిలో శవం అంట. అంటే సిలువ వేయబడిన క్రీస్తు బొమ్మ ఉంటే అతను దాని గురించి మాట్లాడుతున్నాడు. 3 మేకులు పీక్కోలేని వాడు, సేమ్ అదే ప్రశ్న. 3 మేకులు పీక్కోలేని వాడు దేవుడా? అదే ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ అంతా అదే నడుస్తుంది ఇప్పుడు కూడా. మేము సువార్తకు వెళుతూ ఉన్నప్పుడు ఆ సువార్తలో రకరకాల కామెంట్స్ పెడుతూ వస్తూ ఉంటాయి. వస్తూ ఉన్నప్పుడు సమాధానం చెప్పాం, సైలెంట్గానే ఉంటాం. కారణం ఏమిటంటే మన పని జరగాలి. వాళ్ళతో వాగ్వేదం పెట్టుకొని నువ్వెంతంటే నేనంతంటే అడిగి దేవుని సువార్త ఆగిపోవడానికి వీలు లేదు. ఆయన ఏమని చెప్పాడు? మీరు వెళ్ళి చెప్పండి, వద్దంటే మీరు అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోండి. మీ పాద ధూళి సాక్ష్యం ఇస్తుంది ఆ రోజు. అందుగురించి పని చెడిపోకుండా చూసుకోండి, పని ఆగిపోకుండా చూసుకోండి. తల వంచుకొని వెళ్ళిపోతే కొంచెం సేపట్లో నువ్వు దారాటు వెళ్తూ ఉంటే ఎవరైనా 2-3 తిడుతూ ఉంటే నువ్వు తల వంచుకొని వెళ్ళిపోతున్నప్పుడు వాడు చాలా భయంకరంగా మాట్లాడు. పీరికోడ అనొచ్చు, ఇంకోడాను చేతకాని వాడనొచ్చు, ఆడంగి వాడనొచ్చు, రకరకాల. తల వంచుకొని కొంచెం ధైర్యంగా ఎదరికి వెళ్ళిపోతే తర్వాత వాడే సిగ్గుపడతాడు. దేవుని పని విషయంలో కూడా అదే, దేవుని పని విషయంలో కూడా అదే ఆయన చెబుతూ ఉన్నాడు. అందుచేత ఇక్కడ ఉన్నటువంటి వారు ఏమంటున్నారంటే, ఆయన మార్గమున వెళ్ళి చూడని వారు తలలాడించుచు గొప్పగా చెబుతూ, వీడు ఇతరులను రక్షించను, తన్ను తాను రక్షించుకోలేడు. ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడల వారిని నమ్ముతాము. వాడు దేవుని యందు విశ్వాసం ఉంచాను, నేను దేవుని కుమారుడని చెప్పాను కనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వారిని తప్పించునని చెప్పిరి. ఎట్లా వచ్చిందో చూసారా? ఇది ఎట్లా వచ్చిందమ్మా? దేవునికి ఇష్టడైతే ఈ సిలువ మీదని తప్పించాలి. అయితే యెషయాలో వ్రాసిన మాటలు, ఆయా ప్రవక్తలు చెప్పినటువంటి వాక్కులు, ఒక నీతిమంతుడు రావాలి, ఆ నీతిమంతుడు పరిశుద్ధుడై ఉండాలి, ఆ నీతిమంతుడి రక్తము ద్వారా పాప విమోచన జరగాలి, ఆయన చనిపోతాడు అని చెప్పినటువంటి మాటలు కొట్టివేద్దామా? ఇది వారికి తెలియదు. అందుచేత వారికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నా తండ్రి గారు ప్రభువుని నమ్ముకొనక ముందు నేను సండే స్కూల్కి వెళుతూ ఉన్నప్పుడు, ఆ మోషే పెదనాన్న గారు చర్చికి వెళుతూ ఉన్నప్పుడు, ఎర్రగా కళ్ళు నిచ్చిప్పులా ఉండి ఇదే ప్లేస్లో పాత ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆయన అన్నాడు, ఎక్కడికి రా అన్నాడు. పెదనాన్న దగ్గరికి వెళ్తున్నాను, సండే స్కూల్ కదా వెళ్తున్నాను నాన్న.
అప్పటికి నాకు 7వ సంవత్సరం 6వ సంవత్సరం 7. అప్పుడు అది ఏంటి వాడు నిన్ను కూడా మిమ్మల్ని కూడా పాడు చేస్తున్నాడా వాడు, కూర్చో అన్నాడు. వెళ్ళలేదు, కూర్చున్నాను. ఎర్రగా చింతనెప్పులు. అప్పుడు చెబుతున్నాడు, అసలు యేసుక్రీస్తు ప్రభుని ఎందుకు సిలువేశారో తెలుసా? వాడు నేనే దేవుణ్ణి అన్నాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ రోమ్ గవర్నమెంట్ అతను శిక్ష విధించింది. అందుకని చెప్పేసి అటువంటి వాడు దేవుడు ఎలా అవుతాడు అని చెప్పి నా తండ్రి నన్ను భయపెట్టాడు. ప్రియులారా, ఆలోచన చేయండి. జీవితాలు ఎలా మారుతున్నాయో సత్యాన్ని తెలుసుకోకపోతే, దేవుని గురించి తెలుసుకోకపోతే, దేవుని ప్రసన్నత మానవుడు తెలుసుకోకపోతే తన జీవితం అధోగతి అవుతుంది. అది తన జీవితం అధోగతి అవుతుంది. అందు గురించి దేవుని తెలుసుకోవాలి, దేవుని ప్రేమను తెలుసుకోవాలి. ఆయనంటే ఎవరు తెలుసుకోవాలి. అందుకే ఉదయకాలం మొన్న ఒక వారం రోజుల నుంచి చెబుతున్నాను, దేవుడు అనే సబ్జెక్ట్ మీద ఉదయకాల సువార్తలో ప్రజలందరికీ అర్థం కావాలని. అతను ఎటువంటి వాడు, ఎలాంటి వాడు దేవుడై ఉంటాడు అనే విషయాలు చెబుతున్నాను. అందుకే ఇక్కడ ఇతరులను రక్షించాను, తను తాను రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన యెడల వారిని మేము నమ్ముతాము. వాడు దేవుని యందు విశ్వాసం ఉంచాడు, నేను దేవుని కుమారుడని చెప్పాడు. కాబట్టి ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వారిని తప్పిస్తాడు. అది తప్పిస్తాడు, దేవుడు కుమారుడు అంటున్నాడు కాబట్టి తప్పిస్తాడు అని హేళన చేస్తూ మాట్లాడుతున్నారు. సాతాను రాళ్ళు రొట్టెలుగా చేసుకోండి. నీవు దేవుని కుమారుడు అయితే సిలువ మీద దిగమన్నాడు. ఒక దొంగేమో నిన్ను నీవు రక్షించాడు, మమ్మను కూడా రక్షించు అంటున్నాడు. ఈరోజు మీరేమంటున్నారు ఆలోచించండి. మీరేమనుకుంటున్నారు? ఈరోజు మీరేమనుకుంటున్నారు? ప్రభు అయిన యేసుని గురించి మీరేమనుకుంటున్నారు? ప్రభువా, నా కొరకే ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి పరలోకంలో ఉన్నావు, నాకు వచ్చిన రక్షకుడవు, నా పాపములు క్షమించిన దేవుడవు, నాలో క్రూరత్వాన్ని, పగని, ప్రతీకారాన్ని, అసూయని, సహోదరులని గిట్టలేని తరాన్ని ఇవన్నీ తీసివేశావు, అందరినీ ప్రేమించే మనసు ఇచ్చావు, అందుకు నేను రక్షకుడిగా అంగీకరిస్తున్నానయ్యా. అది ఇప్పుడు మన స్థితి. అందుకే ఇక్కడ ఉన్నటువంటి మాటలు మనం చూస్తే అందరూ అక్కడ ఉంటుంది. ఒకసారి చూడండి 47 నుంచి, మత్తయి సువార్త 47 నుంచి. అక్కడ ప్రభు కూడా ఏమన్నాడంటే, ఏలి ఏలి లామా సబక్తాని అని చెప్పి, నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడనాడితివని ఆ ప్రభు అంటే, ఆ మత్తయి సువార్త 27 నుంచి 47-50 వచనాల్లో కూడా ఏమనుందో చూడండి. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని, ఇతడు ఏలియాను పిలుచుచున్నాడని వెంటనే వారిలో ఒకడు పరుగెత్తుకుని స్పంజి తీసుకొని చిరకలో ముంచి చెల్లించు తగిలించి ఆయనకు త్రాగనిచ్చారు. తక్కిన వారు ఊరకుండడి, ఏలియా అతన్ని రక్షించునేమో, ఏలియాని పిలుస్తున్నాడు కదా, ఏలియా అతన్ని రక్షించవచ్చునేమో చూతమని. ఏలియా అతన్ని రక్షించవచ్చునేమో చూద్దాంరా, కంగారు పడకండి. ఏలి ఏలి లామా సబక్తాని అంటున్నాడు కదా, నా దేవా నా చెయ్యాల విలనాడితివి అంటున్నాడు కదా. ఆ ఏలి వచ్చి కాపాడుతాడేమో, చూద్దాం, వెయిట్ చేద్దాం అని అపాసిస్తున్నారు. అయితే యేసు మరలా బిగ్గరగా కేక వేసి తన ప్రాణమును విడిచెను. సమాప్తమైనది. బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచి, ఇక్కడతో సమాప్తం. అనుకున్న పని అంతా చేశాడు, కంప్లీట్ చేశాడు, ప్రాణం పెట్టాడు, అయిపోయాడు. ప్రియమైన సహోదరుడా, ఈరోజు నీ తలంపులు ఎలా ఉన్నాయి? దేవుడు అనేవాడుంటే నాకెందుకు ఇలా జరుగుతుంది అంటున్నావా? దేవుడు అనేవాడుంటే నా జీవితం ఎందుకు అగమ్యగోచరం అయిపోయిందని ఏడుస్తున్నావా? దేవుడు అనేవాడు ఉంటే నా చదువులు ఎందుకు ఇలా పాడు చేసాయని నువ్వు అనుకుంటున్నావా? ఎవడు నిన్ను పాడు చేయడం. దేవుడు ఎప్పుడు న్యాయవంతుడే, దేవుడు ఎప్పుడు నిన్ను నిలబెట్టేవాడే, దేవుడు ఎప్పుడు నిన్ను ఆదుకునేవాడే. నీ సోమరితనం, నీవు చదువుకు లేకుండా ఉన్నా నీ సోమరితనం, నీవు పాపం అంటే భయం లేకుండా బ్రతుకుతున్నావు. నీ పాపం వల్ల వచ్చే జీవితం మరణమైంది. నీ అక్రమం విస్తరించిపోయింది. ఎవరిదుంటే వాడిని కబ్జా చేసి ముగించేసుకొని వచ్చేస్తున్నావు, విస్తరించిపోయింది. నీకు మనశ్శాంతి లేకుండా పోయింది. నీ కుమారులు కుమార్తెలు పిచ్చివాళ్ళు అయిపోతున్నారు.
నీకు కావలసిన వారితో కూడా నిన్ను హేళన చేస్తున్నారు. అదంతా రీల్ ప్రకారంగా వస్తుంది, ఒకరోజు అదంతా చుట్టుకుంటుంది, నిన్ను ఎందుకు పనికిరాని వాడిగా చేస్తుంది. దానితో పాటు నీకు రక్షణ లేదు కాబట్టి మరణమైన తర్వాత ఎక్కడికి వెళ్తావు? నిత్య శిక్షకు వెళ్ళిపోతావు. మరణమైన తర్వాత ఎక్కడికి వెళ్తాం? నిత్య శిక్ష. నిత్య శిక్ష అంటే ఎప్పుడూ ఉండే అగ్నిగొండం, ఎప్పుడూ ఉండే అగ్నిగొండం. కాబట్టి యేసు ఎవరి చిత్తాన్ని నెరవేర్చాడు? ఒక్కసారి చూద్దామా? యోహాను సువార్త 6:38 ఏమంటున్నాడు ప్రభు అయిన యేసువారు? యోహాను సువార్త 6:38 నా ఇష్టము నెరవేర్చుటకు నేను రాలేదు, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి వచ్చాను. నా ఇష్టము నెరవేర్చడానికి నేను రాలేదు, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చడానికి. నువ్వు శిలువ మీద దిగిపోమంటే నీ చిత్తము నెరవేర్చడానికి కాదు. ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకోమనంటే నీ చిత్తాన్ని నెరవేర్చడానికి కాదు. నా తండ్రి ఏదైతే పంపించాడో వీరి కొరకు నువ్వు ప్రాణం పెట్టాలి, చనిపోవాలి, సమాధి చేయబడి లేఖనముల ప్రకారముగా ఆయన శిలువ వేయడను, లేఖనముల ప్రకారముగా సమాధి చేయబడను, లేఖనముల ప్రకారముగా ఆయన లేచాడు. లేఖనముల అకార్డింగ్ టు గాడ్స్ వర్డ్స్, దేవుని యొక్క వాక్య ప్రకారముగా జరగాలి కాబట్టి అక్కడ జరిగించాడు. ఇది నీ కాదు, కేవలం మనకు రక్షణ రావాలి కాబట్టి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఇక్కడికి వచ్చాడు. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇంకా దేవుడు యేసుక్రీస్తు ప్రభు కాదు అనుకునేటటువంటి వాళ్ళు ఇంకా ఏమిటంటే, గ్రంథాన్ని చూడకపోతే కాలాన్ని ఎందుకు 2 భాగాలుగా చేశాడు? క్రీస్తు పూర్వమని, క్రీస్తు శకమని, ఈ 2 భాగాలుగా చేసి క్రీస్తునే అక్కడ ఎందుకు పెట్టాడు? క్రీస్తు రాకముందు బలుల అర్పణలతో సాగిన లోకం, క్రీస్తు వచ్చిన తర్వాత బలి అయిపోయిన ప్రభు, నా యందు విశ్వాసం ఉంచండి, నేను మీకు రక్షణ ఇస్తాను. ఇన్ని ఎవడెరుసో ప్రభు వస్తే దేవుడనేవాడుంటే అనే మాట నో, అది మనం ఉచ్చరించడానికి వీలు లేదు. దేవుని కుమారుడు అయితే, నీవే దేవుడు అయితే. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాక్కులను బట్టి ఆయన పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడు అన్నాడు. నా ఇష్టం నెరవేర్చడానికి రాలి. మత్తయి సువార్త 12:50 చూడండి. మత్తయి సువార్త 12:50 పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లియునై ఉన్నాడెనను. పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారమును చేయువాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి. పరలోకమందు ఉన్నటువంటి తండ్రి చిత్త ప్రకారము చేసేవాడు, తండ్రి చిత్త ప్రకారము చేసేవాడు. ప్రభు తండ్రి చిత్త ప్రకారంగా చేస్తున్నాడు, మనము ఆయన చిత్త ప్రకారంగా నడుస్తున్నాం. ఆయన ఏది చేయొద్దన్నాడో అది చేయడం లేదు, ఏది చేయమన్నాడో అది చేస్తున్నాం, దేని ప్రకారంగా నడవమన్నాడో అదే నడుస్తున్నాం. అందుకే పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చొప్పున చేయవాడే నా సహోదరుడు, నా తల్లి, నా సహోదరి అయి ఉన్నాడని. సరే, ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు ఆ ఇద్దరు దొంగల విషయానికి వద్దాం. ఆ ఇద్దరు వెళ్ళి ఆ లోకాసు వార్త 23:39 వేలాడవేయబడిన నేరస్తుల్లో ఒకడు ఆయన దూషించు, నువ్వు క్రీస్తును కదా, నిన్ను నీవు రక్షించుకొనువు, మమ్మను కూడా రక్షించమని చెప్పాడు. 40వ వచనంలో ఏమన్నాడు? రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక నీవు దేవునికి భయపడవా? దేవుడనేవాడు ఉంటే, నీవే దేవుని కుమారుడు అయితే, నీవే క్రీస్తు అయితే, అదే మాట, అదే శిక్షా విధిలో నీవు ఉన్నావు, నీవు దేవునికి భయపడవా? ఆ దొంగ అంటున్నాడు, ఆ ముందు మాట్లాడిన వాడిని, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మును కూడా రక్షించమనే దొంగకు చెబుతున్నాడు. మరొక దొంగ ఏమని చెబుతున్నాడు? నీవు దేవునికి భయపడవా? దేవునికి భయపడాలి. మనకైతే ఇది న్యాయమే. మానవుడు ఎప్పుడు కూడా తను చేసిన పాపి, నేను పాపినే, నా పాపమే, నా అక్రమమే, నాది అన్యాయమే, నాది చాలా ఘోరమైన కార్యమే అని దేవుని దగ్గర ఒప్పుకోవాలి. దేవుని దగ్గర ఒప్పుకుంటే అతడు దేవునికి ఇష్టడవుతాడు. అది ఇక్కడ చెప్పేది. మనకైతే ఇది న్యాయమే.
మనము చేసిన వాడికి తగిన ఫలము పొందుతున్నాము. మనకైతే ఇది న్యాయమే. వీళ్ళు దొంగతనాలు చేశారు, దేవునికి విరోధమైన కార్యాలు ఎన్నో చేశారు. అందుగురించి అంటున్నాడు, మనకు సిలువ వేయడం న్యాయమే, మనం చంపడం న్యాయమే, ఈ రోమ్ గవర్నమెంట్ శిక్ష విధించడం న్యాయమే. ఓకే, కానీ ఆయన అంటున్నాడు, కానీ ఏ తప్పిదము చేయని, ఏ తప్పిదమును చేయలేదు. ఇక్కడ చూడండి, అన్యాయమే, మనము చేసిన వాడికి తగిన ఫలం పొందుతున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదు. ఈయన ఏ తప్పిదము చేయలేదు, ఈయన ఏ తప్పిదము చేయలేదు అంటూ ఏం చేశాడు? ప్రభు వైపు తేటగా చూశాడు. ప్రభు వైపు తేటగా చూశాడు. అతన్ని మందలించాడు. మనకి ఈ శిక్ష ఓకే, మనకు సిలువ వేయచ్చు, పర్వాలేదు, ఏ తప్పిదము చేయలేదు. ఆయన చూడండి, అప్పటి నుంచి ఈయనను చూస్తున్నాడు, అప్పటి నుంచి చూస్తున్నాడు, పట్టుకొచ్చినప్పటి నుంచి చూస్తున్నాడు, ఆ మేలకేసి కొట్టే విధానాన్ని చూస్తున్నాడు, సిలువ పైపు లాగి ఆ చేతులు లాగి ఆ చీలలు కొట్టే విధానాన్ని చూస్తున్నాడు, ఆ తన్నే విధానాన్ని చూస్తున్నాడు, ఆ గుద్దే విధానాన్ని చూస్తున్నాడు, ఆ పడిపోయి తన ఇష్టానుసారంత కాళ్ళతో తన్నే విధానాన్ని చూస్తున్నాడు. అన్నీ చూసినా ప్రభు కిమ్మనలేదు. ఆ విధాన్ని చూస్తూ ఏమంటున్నాడు? తేటగా ప్రభు వైపు చూస్తూ ఏమన్నాడు? ప్రభు వైపు చూస్తూ, యేసు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. అయ్యా, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు నేను అర్థం చేసుకున్నాను, నీవెవరో అర్థం చేసుకున్నాను, నువ్వు ఎందుకు ఇంత మౌనంగా ఉన్నావో అర్థం చేసుకున్నాను, నువ్వు ఏ సమాధానం ఎందుకు చెప్పడలేదో అర్థం చేసుకున్నాను, నీలో గొప్ప శక్తి ఉన్నదని అర్థం చేసుకున్నాను. వదకుతేబడి గొర్రె బొచ్చు కత్తిరించు అని ఎదుర మౌనంగా ఉన్న టైపులో నువ్వు అక్కడ కనబడుతున్నావే, ఏమీ స్పందించడం లేదే. పిలాతు దగ్గర కూడా మాట్లాడినప్పుడు ఆ విధంగానే ఆయన రెచ్చగొట్టినా అన్నాడు కదా పిలాతు, నిన్ను నేను తప్పించడానికి నాకు అధికారం ఉంది, నాతో మాట్లాడు అని చెప్పేసి పిలాతు అంటే, పైనుండి అధికారం ఇవ్వకపోతే తప్ప నువ్వేమీ చేయలేవు. పైనుండి అధికారం ఏమిటది? ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. అందుకు ఆయన సిలువ వేయబడాలి, ఆయన చంపబడాలి, ఆయన రక్తం కారాలి. అది పైనుంచి అధికారం ఇవ్వకపోతే నువ్వేమీ చేయలేవు పిలాతు. నిన్ను కాపాడడానికి నాకు శక్తి ఉందన్నాడు, నాతో మాట్లాడు, నిన్ను తప్పిస్తాను అన్నాడు. అది జరిగేది కాదు. నేను తండ్రి దగ్గర ఒప్పుకొని వచ్చాను, పాపలను రక్షించడానికి వచ్చాను. మరి నా కొరకు చేసేవారైతే దీని కొరకు విప్లవాలు సృష్టించేవారు, నా కొరకు చేసేవారు కాదు. నా రాజ్యం వేరు, ఆ రాజ్యం కొరకు పోరాటం. ఆ రాజ్యమే నీతి రాజ్యం. దాని కొరకు పోరాడే విధానమే విశ్వాస జీవితం. ఆ విశ్వాస జీవితం బలముగా ఉండాలి, ప్రభు కొరకు బ్రతికేదిగా ఉండాలి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, చావు అయినా, బ్రతుకైనా అన్నీ నేనే, నీవే ప్రభువా, నీ కొరకే. యేసు, నీవు రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని మరిను. అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో పరదైసులో ఉందని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నేడు నీవు నాతో పరదైసు అంటే ఇప్పుడు వెళ్ళిపోతాడు ప్రభు. ఇంకొక అరగంటలో వెళ్ళిపోతాడు. దేహం అయితే ఉంటుంది కానీ వెళ్ళిపోతుంది కదా, వెళ్ళిపోతాడు. అప్పుడు అంటున్నాడు, నేటి నుంచే నీవు నాతో. ఇప్పుడు కూడా వీడు కూడా చనిపోతాడు కాబట్టి ఒకడైతే విడవబడ్డాడు. ఎవడు? నిన్ను నీవు రక్షించుకొని మమ్మను కూడా రక్షించన్నాడు. వాడికి ఏ విధమైన రెస్పాన్స్ లేదు. అయితే ప్రభువుని ఏమన్నాడు? నీవు రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను గుర్తు చేసుకో. అసలు ఈ మాట ఇప్పుడైనా అడిగారా? అసలు పరలోక ప్రార్థనలో ఉండేటటువంటి మాటల్లో ఉన్నటువంటి విషయాలు ఏనాడైనా ఆలోచించారా? పరలోకమందున్న మా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి అని ప్రారంభిస్తున్నావు కదా. అందులో ఉన్నటువంటి వర్డ్స్, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు ఇక్కడను నెరవేరుగాక, భూమి యందును నెరవేరుగాక. మమ్మల్ని శోధనలోంచి తప్పించు, మమ్మల్ని కీళ్ళలోంచి తప్పించు. ఆ ప్రార్థనలో ఉన్న అంశాలన్నీ కూడా ఏమిటంటే పరలోక ప్రార్థన. అందుకే పరలోక ప్రార్థన అంటారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాడు
చెప్పుకోవాల్సితే లక్కీ ఫెలో అనుకోవాలి. ఎవరు? ఆ దొంగ. నీ యొక్క రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను గుర్తు చేసుకో అని అడిగినప్పుడు యేసు తండ్రి చిత్తాన్ని నెరవేర్చకుండా తన ఇష్ట ప్రకారంగా చేశాడా? చెప్పండి. అవును, తండ్రి చిత్త ప్రకారంగా చేశాడు. ఒకే సందర్భంతో అప్పుడు కూడా పేతురు కూడా మాట మాట్లాడాడు. ఒక సందర్భం పేతురు కూడా మాటలు మాట్లాడాడు. ఏమనో తెలుసా? అది ఒకసారి చూద్దామా? మత్తయి సువార్త 26వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మత్తయి సువార్త 26, 53, 54 వచనాలు చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైంది? యేసు ప్రభువును పట్టుకోవడానికి వచ్చారు. యేసు ప్రభువును పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఇక్కడ మాట ఎందుకంటే మనం దేవుడు వైతే పిలాతు ఏమన్నాడు? నిన్ను రక్షించాలంటే, నిన్ను కాపాడాలంటే నాకు అధికారం ఉంది అన్నాడు. ఇంకా అనేక మంది రకరకాలుగా చెప్పుకొచ్చారు. ఇక్కడ చెప్పుకొచ్చినప్పుడు అక్కడ పట్టుకోవడానికి వచ్చినప్పుడు 51వ వచనంలో చూద్దాం. 50వ వచనం చూస్తే, యేసు చెలికాడా నీవు చేయునది ఏమని ఆయనతో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకుని, ఇదిగో యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వారి చెవి తెగ నరికెను. అప్పుడు యేసు అంటున్నాడు, కోపం మీద అతను వచ్చి చెవి నరికేశాడు. అప్పుడు యేసు అంటున్నాడు, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పెట్టుకుని వారందరూ కత్తితోనే నశించిపోతారు అంటూ, ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొనుచున్నావా? నేను వేడుకొనిన ఎడల ఇలాగ జరగవలనని లేఖనము ఎలాగ నెరవేరునని అతనితో చెప్పాను. అర్థమైంది ఈ మాట? ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను వేడుకుంటే, నా తండ్రి నేను వేడుకుంటే ఏమన్నాడు? 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొనుచున్నావా? ఇక్కడ కింద పెట్టాడు చూడండి, పుట్టినోట్లో ఏమన్నాడు? 12 సేనా వ్యూహములంటే వ్యూహం ఒక్కటికి కూడా 6,000 మంది యోధులంట. చూసారా? 6,000 మంది యోధులంట. అంటే నేను కోరుకుంటే పరలోకం నుండి వచ్చేస్తారు. నేను వేడుకోలేను అని అనుకుంటున్నారా? కోటాను కోట్ల దూతలతో పరిశుద్ధుడు 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 అని కొనియాడబడే ఆయన క్రేజీ మీకేంటనుకుంటున్నారు అసలు? ఇక్కడ అమెరికా ప్రైమ్ మినిస్టర్ వచ్చాడంటే అబ్బో ముందు నుంచి ఇండియాలో పలానా డేట్ని ఇండియాకి వెళ్తారంటే ఆ సంవత్సరం ముందు నుంచి ఇక్కడ ప్రయత్నాలు చేస్తుంటారు. అమెరికా ప్రెసిడెంట్ ఇక్కడ పలానా వస్తాడు సంవత్సరం ముందు నుంచి. అలాగే ప్రతిదానికి కూడా ఆ యొక్క విధానాలు వచ్చేటప్పుడు వాళ్ళకి ఇచ్చేటటువంటి ఆ సత్కారం చాలా గొప్పగా ఉంటుంది. మనుషులకే ఎలా ఉంటే మరి దేవుడికి ఎలా ఉంటుంది? పరలోకములో పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్నటువంటి దేవుడు భూలోకానికి వస్తే, అంతేకాదు యేసు ప్రభు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆయన స్తుతించారు, గణపరిచారు. ఎవరు? దేవుని దూతలు. అదే చూడండి అక్కడ మత్తయి సువార్తలో శాంపిల్ గది ఒకసారి మీకు అది కూడా వినిపిస్తాను. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో, మత్తయి సువార్త 4:10లో ఏమన్నాడు? యేసు వారితో సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నది నేను. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య. అపవాది ఆయన విడిచిపోగా ఎవరు వచ్చారు వెంటనే? దేవదూతలు వచ్చి పరిచర్య చేశారు. ఆయన కూడా ఉంటున్నారు, ఆయన కూడా ఉంటున్నారు. దేవదూతలు వచ్చి వారికి పరిచర్య చేసిరి.
అందుకే ఇక్కడ ప్రభు అయిన యేసువారు అనేటువంటిది ఏమిటంటే, నేను కోరుకుంటే అంటున్నాడు అక్కడ. నేను కోరుకుంటే 12 వ్యూహాల సైన్యాన్ని నాకు పంపించడా, అది 12 వ్యూహాల సైన్యాన్ని నాకు పంపించడా అని ఇక్కడ చెబుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరుడి సహోదరుడు ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. ఈ 16వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయం, ఈ మత్తయి సువార్త 16లో ఉన్నటువంటి విషయాన్ని మనము గమనము చేస్తే ఆయన యొక్క పవర్ ఏంటో మనకు కనబడుతుంది. మనకి పవర్ ఏంటో మనకు కనబడుతుంది. ఆ పవర్లోనే ఉన్న విషయాలే మనకి కనబడుతూ ఉంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. 21 నుండి చేసినటువంటి 16:21లో కూడా ఇక్కడ కూడా ఒక విషయాన్ని చెప్పాడు. అది కూడా చూద్దామా? మత్తయి సువార్త 16వ అధ్యాయము పేతురు ఏమంటున్నాడు చూద్దామా? అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట ఆగత్యమని యేసు తన శిష్యులకు తెలియచే మొదలుపెట్టగా, పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమవునుగాక, ప్రభువా అది నీకు దూరమవునుగాక, అది నీకన్నడను కలుగదని ఆయనను గద్దింపసాగెను. పేతురు ఏమంటున్నాడు? ప్రభువు చెబుతున్నాడు ఏమని? మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడతాడు, యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేత ప్రధాన యాజకుల చేత శాస్త్రుల చేత అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచే మొదలుపెట్టగా, పేతురు ఆయన అంత చేయి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమగునుగాక, అంటే సిలువ వేయబడడం జరగకూడదు అని ఎవరంటున్నారు? పేతురు అంటున్నాడు. ఎందుకంటున్నాడు? చూస్తున్నాడు, యేసుతో నడుస్తున్నాడు, యేసుతో ఉన్నాను, అన్నీ చేస్తున్నాడు. అయ్యో ఇలా సిలువ వేయబడిపోతే ఎలా, ప్రభువు కనపడకుండా వెళ్ళిపోతే ఎలా అనే ఉద్దేశంతో అంటున్నాడే తప్ప, అయితే దేవుడు పేతురును మందలించాడు. అలా జరగడానికి వీల్లేదు. నువ్వు రక్షించుకో, నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు రక్షించుకో, మమ్మను కూడా రక్షించు, సిలువ మీద దిగురా అనేటువంటి మాటలన్నీ వింటున్నప్పుడు పేతురు కూడా ఏమంటున్నాడు? అది జరగడానికి వీల్లేదు అని చెప్పేసి అన్నప్పుడు ప్రభు ఏమన్నాడు? అయితే ఆయన పేతురు వైపు తిరిగి చూచి, సాతానా నా వెనుకకు పొమ్ము. ఏమంటున్నాడు పేతుర్ని? సాతానా నా వెనుకకు పొమ్ము అంటే ఏమిటి? ఇది దేవుని నుంచి వచ్చింది కాదు, దేవుని నుంచి చిత్తమే సిద్ధించుగా కానాలి, నీ చిత్త ప్రకారం నడుచుగా కానాలి. అయితే ఇతను ఏమంటున్నాడంటే అది జరగడానికి వీలు లేదు, అది శిలువ యాగం జరగడానికి వీలు లేదు అనే మాట సాతాను నుండి వచ్చేది. నువ్వు మీటింగ్కి వెళ్ళడానికి వీలు లేదు, ఇంటి దగ్గరే కూర్చో, నువ్వు సువార్తకు వెళ్ళడానికి వీలు లేదు, ఇంటి దగ్గరనే కూర్చో అనేటువంటి మాట ఏమిటో తెలుసా? సాతాను నుండి వచ్చే మాట. అదే ఇక్కడ చెప్పేది. పేతుర్ని పేతురు చెంత ప్రేమయ్య అన్నాడా ప్రభు? లే. అక్కడ పట్టుకోవడానికి వస్తేనేమో 12 వ్యూహాల సైన్యాలు నేను రప్పించేయగలుగుతాను. ఏమనుకుంటున్నారు? నేను తప్పించుకోవడానికి లేక కాదు, ఏమని? కానీ తండ్రి చిత్త ప్రకారము నెరవేర్చడానికే నేను ఇక్కడికి వచ్చాను, నా చిత్తము నెరవేర్చడానికి నేను రాలేదు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా ఆలోచన చేయి. అందుకే చివరిగా ఇక్కడ చూడండి, ప్రభు ఏమయ్యాడో అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. లూకాసు వార్త ఇంకొక మాట కూడా చూసి ముగిద్దామా? యోహాను సువార్త చేయండి ఒకసారి. యోహాను సువార్త 19వ అధ్యాయము పిలాతుతో మాట్లాడిన మాట కూడా గుర్తు చేద్దాం. ఎందుకు చేస్తానంటే కొంచెం దానికి మన క్లారిటీ కోసం. పిలాతుతో మాట్లాడుతున్నాడు ప్రభు. 19వ అధ్యాయము 9, 10, 11 వచనాలు. నీవు ఎక్కడి నుండి వచ్చావని పిలాతు అడిగాడు. యేసు సమాధానం చెప్పలేదు. కనుక పిలాతు అంటున్నాడు, నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయటకు నాకు అధికారము కలదనియు
నిన్ను సిలువ వేయటకు నాకు అధికారం కలదని నీవెరుగవా అని ఆయనతో అనెను. అందుకు యేసు, పైనుండి నీకు అధికారం ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారము ఉండదు. పైనుండి అధికారం ఇవ్వబడి ఉంటే తప్ప నా మీద నీకు ఏ అధికారము ఉండదు. పై అధికారి ఎవడు? తండ్రి. తండ్రి చిత్త ప్రకారము చేయడానికి వచ్చాడు. అందుకే ఈయన రక్షకుడు, ఈయనే సజీవుడు, ఈయనే పరలోకాన్ని ఇచ్చేవాడు. అందుకే ఆ రెండవ దొంగ ప్రార్థించాడు, అడిగాడు, గుర్తు చేసుకున్నాడు. ఇక చూస్తే లూకాసు వార్త 23:44-47 వచనాల్లో చూస్తే ఇక్కడ చూడండి. అప్పుడు రమారమి మధ్యాహ్నమైంది. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతా చీకటి కమ్మేసింది. సూర్యుడు అదృశ్యుడయ్యాడు. గర్భాలైపు తన నడిమికి చిరిగింది. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను ఆయన ఎలాగూ చెప్పి ప్రాణము విడిచెను. అప్పుడు శతాధిపతి అంటున్నాడు, జరిగినది చూచి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండెనని చెప్పి దేవుని మహిమపరిచెను. శతాధిపతి చూశాడు. అప్పుడు ఈ వాతావరణం అంతా చూశాడు. చీకటి కమ్మేసింది, గాలి విసురుతుంది. ఇదిగో ఇక్కడ అంటున్నాడు కదా, ఆ దేశమంతా చీకటి కమ్మెను. ఇక్కడ అంటున్నాడు మధ్యాహ్నమాయను. అది మొదలుకొని ఎన్ని గంటలట? 3 గంటల సేపు వరకు ఏమైంది? చీకటి కమ్మింది. మరొక చూడండి, వేసవకాలం తుఫాన్లు మంపు వచ్చినప్పుడు ఒక్కొక్కసారి అంతా చీకటైపోయి గాలి వచ్చేస్తూ ఉంటుంది. గాలి వచ్చేస్తూ కంగారు అవుతూ ఉంటాం, అన్నీ ఎగిరిపోతుంటాయి. ఆ మంపు ఆ ఒక్కదానికి అంత వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని ఆ విధంగా చేసినప్పుడు అక్కడ ఏమైందంటే మొత్తం అంతా చీకటి కమ్మింది. సూర్యుడు కనిపించకుండా పోయాడు. గర్భాలైపు తన నడిమికి చిరిగింది. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను ఆయన ఎలాగూ చెప్పి ప్రాణం విడిచెను. శతాధిపతి అప్పుడు జరిగినది చూచి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండనని చెప్పి దేవుడిని మహిమపరిచాడు. ఎవరు? శతాధిపతి దేవుని మహిమపరిచాడు. ఇంకా అక్కడ నుంచి పడ్డ పాటలు అన్నీ కాదు. లోపలికి తీసుకెళ్ళి పళ్ళేస్తారు, సమాధులు పెట్టారు. సమాధులు ఇచ్చిన తర్వాత లేస్తానన్నాడు కదా, లేస్తానని చెప్పిన దగ్గర లేచేస్తాడు. ఆ శిష్యులే తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళు యేసుప్రభు లేచాడని చెప్తారు. అందు గురించి కాపలా ఉంచాడు, బలమైన వాళ్ళని పెట్టించారు, వాళ్ళందరూ పెట్టారు. ఆ ప్రకారంగానే దేవుడు ఆ రాత్రి ప్రభు లేచాడు, వెళ్ళిపోయాడు. తెల్లవారుజామున చూస్తారు కాపలా వాళ్ళు కంగారయ్యారు. సీలు అన్నీ కూడా ఓపెన్ చేసి ఉన్నాయి. అప్పుడు మందా వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, అన్నా కైపల దగ్గరికి. అన్నా కైపల దగ్గరికి వెళ్తే ఇలా జరిగిందంటే, అయితే మీరు ఒక పని చేయండి, ఈ డబ్బు తీసుకుని యేసు ప్రభు లేవలేదని చెప్పండి. యేసు ప్రభు శిష్యులే మోసుకొని పోయారు శవాన్ని అని చెప్పి చేయండి అని చెప్పేసి వాళ్ళకు డబ్బు ఇచ్చి పంపించాడు. కాబట్టి ప్రియమైన సహోదరుడా, ఆలోచన చేయి. దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడనే మాట కాదు, అసలు దేవునికి నువ్వు ఎందుకని లోబట్టం లేదని తెలుసుకో. దేవుడు నాకు ఎందుకు ఇలా చేస్తున్నాడే ప్రశ్న వద్దు. దేవా, నీ చిత్తము చొప్పున నేను నడవలేకపోతున్నానా అని ఏడవాలి. ప్రభువు దగ్గర ఏచి వాక్యాన్ని బట్టి అనుసరించి ఆ విధంగా ప్రభు మహిమార్థమై బ్రతకాలి. అది మరి అట్టి రీతిగా మీరు సిద్ధపడి మరి ప్రభు చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండండి. అట్టి కృపా దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృప కలిగిన ప్రభువా, ఇదిగో నీ వాక్యం ప్రభువా, మీరు నాకు ఇచ్చినటువంటి కొద్దిపాటి జ్ఞానంతో బిడ్డలకు అందించాను. ఇందులో ఉన్నటువంటి సారాంశాన్ని బిడ్డలందరూ తెలుసుకొని గ్రహించి ఆత్మసంబంధులుగా ఉంచాలని కృప చూపించండి. దేవుడా, నన్ను ఎందుకు ఇలా చేశావు, నాకు ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నావు, దేవుడు అనేవాడు ఉంటే నాకు ఎందుకు ఇలా జరుగుతాయనే మాటల కంటే ప్రభువా, నీ చిత్తాన్ని నెరవేర్చలేక ప్రభువా ఉంటున్నానేమో, నీ చిత్తాన్ని నెరవేర్చే శక్తి నాకు అనుగ్రహించని చెప్పేసి ప్రతి ఒక్కరూ ప్రభువుని వేడుకోవడానికి కార్యం చేయండి దేవా. ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు ఫలించడానికి బిడ్డలు సిద్ధం చేయండి. జీవం గల సంఘంలో బలమైన బిడ్డలుగా ఎదుగుతూ నేను వెంబడించడానికి బిడ్డలు సిద్ధం చేయమని, బలపరచుమని, నడిపించుమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. God bless you all.